నరుడి కంటికి నల్లరాయి కూడా బద్దలైపోతుంది అన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఇది చాలా పాత సామెతే. విషయం ఏంటంటే ఈరోజు మార్నింగ్ నాకు మా అక్క కాల్ చేసింది. వాళ్ళ ఇంట్లో పరిస్థితుల గురించి, వాళ్ళు ఎదుర్కొనేటటువంటి సమస్యల గురించి నాతో షేర్ చేసుకుంటే నాకు అనిపించింది వీళ్ళ ఇంట్లో దిష్టి ప్రభావం విపరీతంగా ఉంది అని. అయితే వాళ్ళు ఏమీ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే మనుషులు కాదు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా, లక్షల్లో జీతాలు తీసుకుంటూ ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లేకుండా చాలా బాధపడుతున్నారు. దానికి నేను కొన్ని రెమెడీస్ చెప్పాను. అవన్నీ కూడా ఆవిడ పాటించిన తర్వాత ఉపశమనంగా అనిపించింది. ఆ విషయం గురించి నేను తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఈ విషయాన్ని మీ అందరికీ షేర్ చేసుకుంటే మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా గమనించండి. మీకు మేలు జరగడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో జాగ్రత్తగా విని ఫాలో అవ్వండి. అసలు మన ఇంట్లో దిష్టి తగిలిందా, దిష్టి ప్రభావం ఉందా లేదా అన్న విషయం గురించి మనం తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు చెప్తాను. అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. నెంబర్ 1, మీ ఇంట్లో పసిపిల్లలు ఉన్నట్లయితే పసిపిల్లలు విపరీతంగా ఏడుస్తూ ఉన్నారు. గుక్కపట్టి ఏడుస్తారు. మనం ఎంత ఆపినా కూడా వాళ్ళు ఆగరు, ఏడుస్తూనే ఉంటారు. ఆ విధంగా ఎవరైనా చేస్తున్నారా? నెంబర్ 2, మీ ఇంట్లో పెంచుకునే కుక్కలు, పిల్లులు, ఏవైనా పెట్ యానిమల్స్ ఉంటే అవి కూడా విపరీతంగా అరవడం కానీ ఏడవటం కానీ చేస్తూ ఉంటాయి. ఆ విధంగా ఏదైనా జరుగుతుందా? నెంబర్ 3, మీకు ఒళ్ళంతా నొప్పులు, భారంగా, తలనొప్పి ఉన్న పళంగా అప్పటి వరకు బాగానే ఉన్న మనుషులు కూడా అప్పటికప్పుడు మూలపడిపోతూ ఉంటారు. జ్వరాలతో మూలుగుతూ, రోగాలతో బాధపడుతూ తిరిగే మనుషులు అడ్డం పడిపోతారన్నమాట. నెంబర్ 4, మీ ఇంట్లో పదే పొయ్యి మీద పాలు కాస్తూ ఉంటే ఆ పాలు పొంగిపోవడం, అన్నం పెడితే మాడిపోవడం, కూరలు పెడితే మాడిపోవడం. అంటే మర్చిపోయినప్పుడు ఏదో ఒక్కసారి జరగడం కాదు, పదే ఇదే విధంగా జరుగుతూ ఉండటం కూడా దిష్టి తగిలింది అనడానికి సంకేతం. మరొక విషయం ఏంటంటే, మనం గుమ్మల్లో గుమ్మడికాయ దిష్టి తగలకుండా కట్టుకుంటాం కదా. ఆ దిష్టి తగలకుండా కట్టుకున్న గుమ్మడికాయ బాగానే ఉందా లేదా ఈ విషయాన్ని కూడా మనం ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. మీ గుమ్మంలో కట్టిన దిష్టి గుమ్మడికాయ గనక కుళ్ళిపోయిందా, పాడైపోయిందా, మీ ఇంట్లో విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ, దిష్టి ప్రభావం ఉన్నట్టే లెక్క. ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ గమనిస్తే దిష్టి ప్రభావం మీ ఇంట్లో ఎంతవరకు ఉంది అన్న విషయం మీకు అర్థమవుతుంది. ఈ దిష్టి ప్రభావం మీ ఇంట్లోకి ఎందుకు ఎంటర్ అవుతుంది అన్న విషయాన్ని గురించి కూడా మనం తెలుసుకుందాం. చాలా సింపుల్గా ఉంటుంది, వినండి జాగ్రత్తగా. దిష్టి ప్రభావం ఇంట్లోకి ఎందుకు వస్తుంది? నెంబర్ 1, మీరు బాగా రెడీ అయ్యి నీట్గా బయటికి వెళ్ళారనుకోండి, మిమ్మల్ని చూసి అబ్బా ఏముందిరా అనుకున్నారా, మీకు దిష్టి తగిలినట్టే. మీరు బాగా సంపాదిస్తున్నాను అని చెప్పుకున్నా దిష్టి తగిలినట్టే. కారు కొన్నారు, బైక్ కొన్నారు, ఇల్లు కొన్నారు, అబ్బా ఏం కొంటున్నారు, నోట ఆపిరి, కను దిష్టి. ఇవన్నీ కూడా మనకి దిష్టి తగలడానికి ఒక మార్గాలే. వాళ్ళ మనసులో కుళ్ళు కుతంత్రాలు ఏమైనా ఉన్నాయా, అవి కూడా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీగా ప్రవేశిస్తుంది. మనం నిర్లక్ష్యం చేసే కొన్ని విషయాలు కూడా ఉన్నాయి, అవి కూడా వినండి. బూడిద గుమ్మడికాయ కట్టి ఇంటికి చానాళ్ళైంది వదిలేస్తారు, ఇంటికి మామిడి తోరణాలు కడతారు వదిలేస్తారు, గుమ్మంలో నిమ్మకాయలు కడతారు వదిలేస్తారు. ఇవి కూడా మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించడానికి కారణాలే. నిమ్మకాయలు కట్టారా, ఒకరోజు 24 అవర్స్ ఉంచండి, తీసేయండి. మామిడి తోరణాలు కట్టారా, 1 వీక్ లోపు అంటే ఎండిపోక ముందే తీసేయండి. బూడిద గుమ్మడికాయ కట్టారా, అది పాడైపోతుందేమో అన్న డౌట్ వస్తే మాత్రం వెంటనే తీసేసి కొత్త బూడిద గుమ్మడికాయ తీసుకొచ్చి పూజలో పెట్టుకొని ఒకరోజు ఆ తర్వాత ఇంటికి కట్టుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా దిష్టి, నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి ప్రవేశించకుండా కొంతవరకు మనం ఆపుకోగలుగుతాం. సరే, ఆల్రెడీ మనకు దిష్టి తగిలింది, మనం బయటికి వెళ్ళొచ్చాము, దిష్టి తగిలింది. ఆ తగిలిన దిష్టిని మనం ఏ విధంగా పోగొట్టాలి అంటే వాటికి కూడా చిన్న రెమెడీస్ ఉన్నాయి. అవి ఒక్కసారి చూడండి, నేను చెప్తాను. మీ ఇంట్లో పిల్లలకి ఎవరికైనా బాగా దిష్టి తగిలి ఏడుపు ఆపకుండా ఏడుస్తూనే ఉన్నారనుకోండి, ఆ దిష్టి తగిలిన పర్సన్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్దవాళ్ళతో, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, మీ అమ్మ, తాతగారు, నాయనమ్మ, వాళ్ళతోటి దిష్టి తీపించండి. ఇదిగో ఈ విధంగా కళ్ళుప్పు తీసుకొని, ఇదిగోండి ఈ కళ్ళుప్పు తీసుకొని క్లాక్ వైజ్గా 3 సార్లు, అంటే ఇలా రౌండ్గా 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్గా 3 సార్లు తిప్పి మళ్ళీ తల నుంచి ఇదిగో ఇలా పాదం వరకు ఇట్లా అనమాట 3 సార్లు. అలాగే ఇటు వెనక ఇక్కడి నుంచి మాడు దగ్గర నుంచి కింద వరకు నేల మీద వరకు 3 సార్లు, పక్కకి ఇటు పక్కకు ఒక 3 సార్లు, ఇటు పక్కకు ఒక 3 సార్లు అని ఇలా 3 సార్లు ఒక ఉమ్ము తుపర దీని మీద పడాలి.
ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి అంటూ దిష్టి తీసి ఒక ఉమ్ము తుప్పర పడేలాగా ఊసి, అదిగో ఈ దిష్టి తీపిచ్చుకున్న వాళ్ళ చేత కూడా ఊహించి దీన్ని తీసుకువెళ్ళి నీళ్ళల్లో పడేసేసి మీరు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రండి. ఆ విధంగా చేయడం వల్ల కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. అలాగే మరి పసిపిల్లలు అనుకోండి, ఇప్పుడు ఈ రెమెడీ అందరికీ చేయొచ్చు. ఒకళ్ళకి చేయొచ్చు అని లేదు, ఒకళ్ళకి చేయకూడదని లేదు, ప్రతి ఒక్కళ్ళకి చేయొచ్చు. అలాగే పసిపిల్లలు ఉన్నారనుకోండి, ఒక తెల్లటి క్లాత్ ఏదైనా తీసుకొని, లేదా నల్లటిది క్లాత్ తీసుకొని నువ్వుల నూనెలో కానీ, ఇదిగోండి ఇప్పుడు ఈ క్లాత్ ఉంది, దీంట్లో ఒక ముక్క తుంచుకొని, ఒక చిన్న తుంపు తుంచుకొని దీన్ని నువ్వుల నూనెలో కానీ ఆమదంలో కానీ ముంచి, దాన్ని ఆ ముంచిన క్లాత్ను మాత్రమే పసిపిల్లల చుట్టూ తిప్పండి. అంతేగాని దానికి నిప్పు పెట్టేసేసి తిప్పొద్దు, పిల్లలు మళ్ళీ ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ క్లాత్ని, పొట్టి క్లాత్ని క్లాక్ వైజ్గా, యాంటీ క్లాక్ వైజ్గా, అలాగే ఇట్లా కిందకి, వెనక పక్క నుంచి కిందకి, సైడ్ నుంచి కిందకి, ఇటు సైడ్ నుంచి కిందకి 3 సార్లు దిష్టి తీసి దాన్ని తీసుకువెళ్ళి అగ్గిపుల్లతో నిప్పు పెట్టేసేయండి. నిజంగా నిప్పు పెడితే, నిజంగా దిష్టి తగిలి ఉంటే మాత్రం క్లాత్ నుంచి నూనె బొట్లు కారిపోతూనే ఉంటాయి, డ్రాపులుగా. అది ఆ పసిపిల్లలు చూస్తూ ఉండగా కాల్చేసేయండి. వాళ్ళు ఇట్లా చూస్తారు, ఆ కంటి చూపులోంచి దిష్టి వెళ్ళిపోతుందన్నమాట. ఆ విధంగా చేయడం వల్ల పిల్లలకి దిష్టి తగలకుండా ఉంటుంది. అదేవిధంగా కాటుక కూడా అరికాళ్ళల్లో పెట్టడం, ఇదిగో ఇక్కడ పెట్టడం, వాటి వల్ల కొంచెం కనుదృష్టి అనేది ఆ బొట్టు మీదకి వెళ్ళి వాళ్ళ మీద దిష్టి తగలకుండా ఉంటుంది. ఇలా మనం పాటించే చిన్న చిన్న చిట్కాలు చాలా ఉన్నాయి. ఎండుమిరపకాయలతో దిష్టి తీయొచ్చు, చీపిరితో దిష్టి తీయొచ్చు, ఎర్రనీళ్ళతో తీయొచ్చు, కోడిగుడ్లతో తీయొచ్చు, అన్నం ముద్దలతో తీయొచ్చు. ఈ విధంగా అన్నిటితోనూ దిష్టి తీసి అవతల పడేయచ్చు. మీకు ఇటువంటి రెమెడీస్ ఏవైనా కావాలి అని అనుకుంటే నాకు ఒక కమెంట్ చేయండి, నేను వాటి గురించి కూడా వివరంగా వీడియోస్ చేస్తాను. ఈ విధంగా రెమెడీస్ పాటించి మన ఇంట్లో ఉన్న దిష్టిని బయటికి తోలేయచ్చు. అయితే బయటికి వెళ్ళిన ప్రతిసారి మీరు ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావడం నేర్చుకోండి. బయట తగిలిన దిష్టి అంతా కూడా కాళ్ళకి అంట పెట్టుకొని ఉంటుంది. ఆ కాళ్ళు కడుక్కున్నప్పుడు ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా బయటే వదిలించుకొని మనం ఇంట్లోకి ప్రవేశించడం చాలా మంచిది. కానీ చాలామంది పిల్లలు ముఖ్యంగా మాట వినరు, ఇంట్లోకి కాళ్ళు కడుక్కోకుండానే వచ్చేస్తారు. ఆ విధంగా వచ్చే వాళ్ళకి నేను చెప్పే ఒక రెమెడీ ఏంటంటే, ఇదిగో నేను చూపించే విధంగా మీరు చేస్తే కనుక ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా దిష్టి ప్రభావం గుమ్మంలోనే ఆగిపోయి ఇంట్లోకి రాకుండా ఉంటుంది. ఈ విధంగా మీకు వీలైతే ప్రతిరోజు చేసుకోండి, చాలా మంచిది. లేదు ప్రతి శుక్రవారం, మంగళవారం చేసుకోండి. ఇదిగో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 మట్టి ప్రమిదలను తీసుకోండి. వీటిల్లోకి కళ్ళుప్పును పోయండి. కళ్ళుప్పుతో నింపిన తర్వాత దాని మీద కొంచెం పసుపు చల్లండి 2 ప్రమిదల్లోనూ. ఆ తర్వాత చిటికెడు కుంకుమను వేయండి. కుంకుమను వేసిన తర్వాత ఈ 2 ప్రమిదల్ని తీసుకొని గుమ్మం దగ్గరకు వెళ్ళి 2 ఆకులు తీసుకొని, మళ్ళీ ఈ ఆకులా కాదు, ఏదైనా పర్వాలేదు, మీకు అందుబాటులో ఉన్న ఆకులను తీసుకొని ఆ ఆకులు వేసి ఈ ప్రమిదల్ని, కుడి చేతిలో ఉన్న ప్రమిదని ఎడమ చేతి వైపు, ఎడమ చేతిలో ఉన్న ప్రమిదని కుడి చేతి వైపున పెట్టండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయని తీసుకోండి. ఈ నిమ్మకాయని తీసుకొచ్చి గుమ్మం మీద పెట్టండి. గుమ్మం మీద పెట్టి చాకుతో కట్ చేసిన ముక్కల్ని తీసుకొని ఒకటి పసుపులోను, ఒకటి కుంకంలోనూ ముంచండి. అప్పుడు పసుపు, కుంకుమ ఉన్నటువంటి నిమ్మ చెక్కల్ని ఈ కుడి చేతిలో ఉన్న చెక్కని ఎడమ చేతి వైపు, ఎడమ చేతిలో ఉన్న చెక్కని కుడి చేతి వైపున పెట్టండి. ఏది ఇందాక మనం ప్రమిదలు పెట్టుకున్నాం కదా, ఆ ప్రమిదల మీదనే ఈ నిమ్మ చెక్కలను కూడా ఉంచండి. ఇవి 24 అవర్స్ ఉంచండి. ఆ తర్వాత దీన్ని తీసి ఒక చెట్టులో పడేయండి, లేదు నీళ్ళల్లో కలిపేసేయండి, పారే నీళ్ళల్లో వేసేసేయండి. మీకు ఎలా అందుబాటులో ఉంటే ఆ విధంగా చేయండి. దీనివల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించకుండా గుమ్మం దగ్గరే ఆగిపోతుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా బయటికి లాగేస్తుంది. దీనివల్ల మనకు కాస్తంత మనశ్శాంతి, ప్రశాంతంగా ఉండగలుగుతాం. దిష్టి ప్రభావం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. దాని నుంచి మనం తప్పించుకోవడం అనేది చాలా అవసరం. ఈ విధమైనటువంటి చిన్న చిన్న రెమెడీస్ పాటించండి, అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము.
నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు కాస్త ఉపయోగకరంగా ఉంది అని అనిపిస్తే మిగతా వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విధంగా ప్రయత్నిస్తే వాళ్ళ ఇంట్లో కూడా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు.